మ్యాచ్లో పాల్గొనడం అనేది ముఖ్యం. ఈ రోజు విన్నరా, రేపు విన్నరా, ఇలా మనం ఒలింపిక్స్లో కూడా చూసినాం. అంటే కలిసి రాకుంటే 1 కిలోనా 100 గ్రామ్స్ ఇంత బ్యాడ్ లక్ డే నిన్న ఇండియాకు. నిజంగా గోల్డ్ ఆర్ సిల్వర్ ఇప్పటిదాకా రాని వాళ్ళు. అంటే 56th ప్లేస్ నుంచి మనం స్ట్రేట్గా బిలో 30కి వెళ్ళిపోతాం. ఓకే, ఆల్ ది బెస్ట్. సరే, ఇండిపెండెన్స్ వచ్చి 75 years తర్వాత మోడీ గారు పిఎం అయిన తర్వాతనే ఖేలో ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని అన్ని ప్రాంతాలలో అన్ని క్రీడలు అభివృద్ధి చెందాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఖేలో ఇండియా. అందుకే ఎప్పటికైనా మనం భారత్ మాతాకి జై అందరం కలిసి భారత్ మాతాకి. ఈనాటి ఇందోర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఫుట్బాల్ ఉత్సవం జరగడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీం అందరికీ కూడా మరియు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ప్రతి టీం సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలామంది బ్లెస్సింగ్ తోటి నేను ఎమ్మెల్యే కాబట్టా, కానీ అంతకుముందు అనేక సంవత్సరాల ముందు నుండి కూడా నా ట్రస్ట్ ద్వారా కానీ, నా స్వంతంగా కానీ, నా కిసాన్ ఫారం నుండి కానీ ఒక 25-30 సంవత్సరాలు ఏ క్రీడాకారుడు ఏ టోర్నమెంట్ నిర్వహిస్తున్నా కానీ నేను ఎప్పుడు కూడా కాదండి. ఆల్వేజ్ ఐ ఎంకరేజ్ స్పోర్ట్స్, ఆల్వేజ్ ఐ ఎంకరేజ్ టోర్నమెంట్స్. ఇది నా కాన్సెప్ట్. నా ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో నేను ఎమ్మెల్యే కాకముందు కూడా, అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 year బ్యాక్ 2023లో ఎమ్మెల్యే అయినా అంతకుముందు 1 year ముందు నగరంలో క్రీడాకారులకు ఎటువంటి సౌకర్యాలు లేవు, రెగ్యులర్ కోచ్ లేడు. అయినా కానీ నిజామాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ టౌన్ అంటే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు నిలయమని నేను ఆ కూలగొట్టిన పాత కలెక్టర్ ప్రాంగణాన్ని స్టేడియం చేయాలి, 400 meter ట్రాక్ చేయాలని నేను చెప్పడం జరిగింది. నేను 1000 మందితోటి ధర్నా కూడా చేసిన. అంటే నా లైఫ్లో, అంటే నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్, అంటే ఇంత పెద్దగా గుర్తింపు లేకున్నా కానీ ఐ లైక్ వెరీ మచ్ స్పోర్ట్స్. ఎందుకంటే క్రీడలతోటి యువకులు ఎటువంటి తప్పుదారి పట్టకుండా, మరియు క్రీడలంటే ముఖ్యంగా బాడీ కేర్, అందరి ఆరోగ్యమే. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం యువకులలో ఉద్యోగాలు లేక, క్రీడలలో పాల్గొనక అనేక మంది వాళ్ళ తల్లిదండ్రులకు భారమై అనేక వ్యసనాలకు బారిన పడుతూ ఉన్నారు. మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1 నెల క్రితమే అసెంబ్లీలో కూడా నాకు స్పోర్ట్స్ క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్లో నేను 8 questions అప్లై చేసిన. దాంట్లో స్కూల్స్ విషయంలో, గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్, ఇప్పుడు ఈ రోజులో జరుగుతున్న డ్రగ్స్ విషయము, హౌసింగ్, డబుల్ బెడ్రూమ్లో ఒకటి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, స్పోర్ట్స్, ఇట్లా 8 points పెడితే లక్కీలీ నాకు ఆ క్వశ్చన్ అవర్లో స్పోర్ట్స్ విషయమే వచ్చింది. ఫుల్ ప్రిపేర్ అయిన అప్పటికే. కానీ బ్యాడ్ లక్ ఏంటిదంటే క్వశ్చన్ అవర్ అంటే ఓన్లీ 1 hourలో 10 questions, అది 5th question 3 questionsకే 1 hour అయిపోయింది. అది మళ్ళీ కంటిన్యూ ఉంటుంది. నా 0 hourలోనో ఏదో. నాకు నిజామాబాద్లో నేను సీఎం గారికి కోరిన దాంట్లో స్పీకర్ ద్వారా ఇప్పుడున్న పాత కలెక్టర్ ఆఫీస్ను మినీ స్టేడియం, ప్రెస్ క్లబ్ ఉన్నది ఇండోర్ స్టేడియం. 30 సంవత్సరాల క్రితం మనకు రాజారాం స్టేడియం 15 ఎకరాలలో ఉంది. ఏమైనా ఉన్నాయి ఆ సౌలభ్యాలు అక్కడ ఫుల్ ప్లేట్ క్రికెట్ స్టేడియం కావాలని ఇది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఖేలో ఇండియా ఇలా కేంద్ర ప్రభుత్వము ఈరోజు కరీంనగర్లో కానీ
ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ దే ఆర్ వెరీ అంటే స్పోర్ట్స్కు సంబంధించిన స్టేడియము అక్కడ గ్రౌండ్ ఖేలో ఇండియా ద్వారా బాగా అభివృద్ధి చేసుకున్నారు. నేను కూడా తప్పకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్న పీరియడ్లోనే తప్పకుండా ఈ 3 డిమాండ్లలో 3 కోసం నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరు కూడా తెలియజేస్తాను. రాబోయే రోజులలో ఫుట్బాల్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇంకా బట్ ఇది ఎవ్రీ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరు గ్రాండ్గా చేయాలా, నా వంతు సపోర్ట్ ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్న ప్రతి జట్టుకు నేను ఆల్ గుడ్ అని చెప్తా ఉన్నా, ఆల్ ది బెస్ట్ అని చెప్తా ఉన్నా. నేను ఇంతకుముందు చెప్పినట్లు విన్నర్ ఒకరే ఉంటారు, కానీ విన్నర్ ఓడిపోయిన వాళ్ళకే కసి ఎక్కువ ఉంటుంది ఇంకోసారి గెలవాలి అంటే గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెడరేషన్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి మీ అందరితో అటాచ్మెంట్ మా సోదరుడు సుధీర్ ముఖ్యం. ఎందుకంటే ఇత స్పోర్ట్స్ పర్సన్ బాగా ఇంట్రెస్ట్ ఏ టోర్నమెంట్ ఉన్నా కానీ అంకుల్ మనం సపోర్ట్ చేయాలా మనలు అని అంటూ ఉంటాడు. మరి వేదిక మీద ఉన్న మా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గారికి, ఆనంద్ మరియు మా ఆర్తి గారికి, పవన్ గారికి మిగతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు.